ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె పాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ శాలువా కప్పి పుష్పగుచ్చం మరియు జ్ఞాపికను అందించారు. అనంతరం ఈ సమావేశంలో ఆయన ప్రస్తుత రాజకీయాల గురించి స్పందించారు. ఎందుకు నేను 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నారు. 29 రాష్ట్రాలు, టెరిటరీలు, 294 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను? ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి ఇది. గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ని కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూలు చేయట్లేదు? నిన్న ఒక ఛానల్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పిలిచారు అన్నది యాంకర్స్. బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పిలుస్తారు. మనకి 54% ఉందని ఎన్టీవీలో, మొన్న TV5లో 72 to 78% ఓట్ బ్యాంక్ ఉందని మీ ఛానల్లో TV9, ఎన్టీవీ, ఏబిఎన్, V6 అన్ని ఛానల్ మినిమం 54%. యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పవసరం లేదు, 82, 83, 84, 85, 86, 78 అంటే 100కి 50-60% మినిమం మార్పు కోరుకుంటున్నారు, నన్ను కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ సర్వేలు చేసుకోండి. అందుకనే రైల్లో గుండెలు ప్రయాణం చేస్తున్నాయి మోదీ గారికి. ఇదే చివరి ఎలక్షన్ అని ఖర్గే గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్వయంగా చెప్తున్నారు. ఇంకా మోదీ డిక్టేటర్ అయిపోతారని. మోదీ కాకపోతే ఇంకొక ఆర్ఎస్ఎస్. అయితే మనం ఎవరమి? తెలుగు ప్రజలు, ఎన్టీ రామారావు ఫాలోవర్స్. ఆయన ఏ క్యాస్ట్ అవనియండి, ఎవరు అవనియండి, బడుగు బలహీన వర్గాల కొరకు, పేద ప్రజల కొరకు అలుపు తీరకుండా ఫైట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఎవరే భారతరత్న? బాలయ్య గారు నాకులాగా బొగ్గుల నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. ఎమ్మెల్యే కాకముందు నన్ను కలిశారు. స్పీకర్గా, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్, ఎంపీ నుంచి స్పీకరు, 4గురితో మాట్లాడాను. అద్వానీ గారు, సోనియా గాంధీ గారు బ్రతిక ఉన్నారు. 1 అవర్ దేవగౌడ్ గారు ఆయన చెప్తే ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి ఆ మేలో నన్ను స్పీకర్గా పిలిచారు పార్లమెంట్కి. ఇవన్నీ మీకు తెలుసు, ఇదంతా ఓపెన్ సీక్రెట్. చనిపోయిన రోజు కూడా హెలికాప్టర్లో ఎంత కుట్ర చేసి ఆయన్ని చంపేశారో తెలుసు. ఆయనకి ఇచ్చారా భారతరత్న? చెప్పుకుంటూ పోతే
మన సౌత్ ఇండియాలో ఎంతోమంది రత్నాలు ఉన్నారు, వాళ్ళకి ఎవరే? పివి నరసింహ గారు అబ్బాయి పివి రావు గారు డిసెంబర్ 23ని నన్ను పిలిచి వాళ్ళ వర్ధంతి ఇది డెత్ యానివర్సరీకి అలా మనవడు సుభాష్ నన్ను హోస్ట్ చేస్తే హైదరాబాద్లో ఫ్యూనరల్లో మీడియా రిపోర్ట్ చేయాల. అప్పుడు నేను పివి రత్న గారికి పివి రావు నరసింహరావు గారు భారతరత్న ఇవ్వాలని అందరితో సంతకాలు పెట్టించి అక్కడికక్కడే పివి రావు గారు ఉంటుండగా నేను రూపాల గారితో మాట్లాడి అమిత్ షా గారితో మీరు మొబిలైజ్ చేయండి, ఎందుకు మా తెలుగు జాతిని ఎలా మీరు చూస్తున్నారు. షాక్ అయిపోయాను నిన్న ఆయన మాట్లాడుతూ కంగ్రాచులేషన్ చెప్తూ పివి రావు గారు ఆయన కొడుకు, ముగ్గురు కొడుకుల్లో ఒక ఆయన బతుకున్నారు. అంటే నేనేమంటున్నాను అంటే మన తెలుగువారు తప్ప, మన సౌత్ ఇండియన్స్ను తప్ప పాల్ గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు, వారు మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి రావటం ఏపీడబ్ల్యూజే పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఏపీడబ్ల్యూజే నాయకులు ఎస్కే బాబు గారికి, అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయరాజ్ గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు గారికి స్వాగతం, ధన్యవాదాలు పలుకుతూ, ఫోటోగ్రాఫర్ సంఘం నాయకులు సాంబశివరావు గారు, యూనియన్ నాయకులు రామారావు గారు, అదేవిధంగా దారం వెంకటేశ్వరరావు గారు అందరికీ ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ కేఏ పాల్ గారు ప్రపంచంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో వినిపించిన వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు మనకి ప్రపంచ స్థాయిలో మైకేల్ జాక్సన్కి ఎటువంటి అభిమానులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, అదే స్థాయిలో ఆయనకి కేఏ పాల్ గారికి వారికి అభిమానులు కానీ, భక్తులు కానీ, వారిని ఫాలో అయ్యేవారు కానీ, వారి ప్రేయర్ని ఆరాధించే వారి సంఖ్య కోట్లాదిగా ఉన్నారు. ప్రపంచ స్థాయిలో వారి యొక్క ప్రేయర్ని, వారి యొక్క స్పీచ్ని ఎక్కువ స్థాయిలో మనం చెప్పాలంటే వాణిని వినిపించిన ఘనత డాక్టర్ కేఏ పాల్ గారు. వారు తదనంతరం ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాశాంతి పార్టీని స్థాపించడమే కాకుండా రాజకీయాల్లో కూడా తన భూమిక ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. భారతదేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరైన డాక్టర్ కేఏ పాల్ గారు ఈ కార్యక్రమానికి రావటం, వారికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా